క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పఠనంలో క్రీస్తు ప్రభువు తన శిష్యులను తనకంటే ముందుగా బెత్సైదాపురమును చేరవలనని ఆజ్ఞాపించారు. ప్రభుని ఆజ్ఞ ప్రకారము శిష్యులంతా కలిసి పడవ మీద సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ పడవ ప్రయాణంలో వారికి ఒక గొప్ప తుఫాను ఎదురైంది. బహుశా శిష్యుల యొక్క విశ్వాసాన్ని బలపరచడానికే ప్రభు సముద్రములో ఆ తుఫాన్ను అనుమతించి ఉండవచ్చు. అయినా శిష్యులు భయపడ్డారు. వారిని రక్షించడానికి ప్రభు నీటి మీద నడుస్తూ వస్తూ ఉంటే వారు భూతమని కేకలు వేశారు. ఇది మనకొక జీవిత సత్యాన్ని నేర్పిస్తూ ఉంది. ప్రభుని వెంబడించిన వారిని ఆయన ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటాడు, ఆదుకొని రక్షిస్తాడు. కావున శిష్యుల వలె మన జీవిత కష్టాలలో, సమస్యలలో, బాధలలో భయపడక ప్రభుని యందు విశ్వాసం ఉంచాలి. మరొక ముఖ్యమైన విషయం ఈనాటి సువార్త పఠనం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాము. అది ఏమనగా, ప్రభువు తుఫానును వెంటనే ఆపలేదు. ప్రభువు కూడా శిష్యులతో కలిసి అదే తుఫానులో ఉన్నారు. మన జీవితంలో కూడా, మన జీవిత సమస్యల్లో కూడా ప్రభువు మనతో పాటు ఉంటారు. తన సన్నిధిని మనము అనుభూతి చెందేలా చేస్తారు. దేవుని యొక్క స్వభావము ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉంటుంది, కానీ దానిని మనము గుర్తించలేకపోతూ ఉంటాము. మన క్షేమములోను ఆపదలోనూ ప్రభువు మనకు ఎల్లప్పుడూ పెన్నిదిగానే ఉంటాడు. తన సహాయాన్ని అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. కానీ మనమే కష్టకాలంలో విశ్వాసాన్ని సన్నగిల్లేటట్టు చేస్తూ ఉంటాము. ఆనాడు ప్రభువు పలికిన మాటలే ఈనాడు మనతో కూడా పలుకుతూ ఉన్నారు. ధైర్యము తెచ్చుకొనుడు, నేనే, భయపడకుము అని శిష్యులకు ఎలా అయితే అభయం ఇచ్చారో మనకు కూడా ఒక గొప్ప అభయాన్ని ఇస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో కూడా ప్రభువు పలుకుతున్నారు, నీవు భయపడకము, నేను నీకు తోడైయుందును అని. కనుక శిష్యుల వలె కష్టకాలంలో భయపడక ప్రభుని యందు విశ్వాసం ఉంచుదాం. అలా విశ్వాసం ఉంచటానికి ఒక గొప్ప ఆయుధాన్ని కూడా క్రీస్తు ప్రభువు ఈనాటి సువార్త పఠనం ద్వారా మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. అదే ప్రార్థనా జీవితము. క్రీస్తు ప్రభువు వేలాది మందికి పరిచర్య చేసి అలసినప్పటికీ తన వ్యక్తిగత ప్రార్థనను మరువలేదు. తండ్రితో సంభాషించుటను విస్మరించలేదు. ఈ సంఘటన మనకు గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. ప్రార్థనే మన ఆయుధము. కష్టకాలంలో ప్రప్రథమంగా ప్రార్థనకు స్థానం ఇచ్చినట్లయితే మన భయాలు క్రమంగా తగ్గిపోతాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవిత పడవ తుఫానులో చిక్కుకున్నప్పుడు అనవసరంగా శిష్యుల వలె భయపడక ప్రభుని యందు విశ్వాసం ఉంచుతూ ప్రభుని మీద సంపూర్ణంగా ఆధారపడాలి. అప్పుడు మన జీవిత నావకు కూడా ప్రభువు రక్షణగా, మార్గదర్శిగా ఉంటాడు.